జగిత్యాల జిల్లాలోని ఎస్టీ గిరిజన సంక్షేమ బాలుర హాస్టల్లో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. హాస్టల్లో పనిచేస్తున్న శ్రీనివాస్ అనే వ్యక్తి మద్యం మత్తులో చిన్నారులపై దౌర్జన్యానికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. హాస్టల్లో కూరగాయలు కోసే పనిలో ఉన్న శ్రీనివాస్ ప్రతిరోజు మద్యం సేవించి విధులకు హాజరవుతూ విద్యార్థులను చీపురులతో చితకబాదినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సుమారు 10 ఏళ్ల వయసు గల చిన్నారులను కూడా విడిచిపెట్టకుండా కొడుతూ శారీరకంగా మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నట్లు చెబుతున్నారు. తాళ్ల ధర్మారం ప్రాంతం నుంచి డిప్యూటేషన్ పై జగిత్యాలకు వచ్చిన శ్రీనివాస్ గత 4 నెలలుగా ఇదే విధంగా ప్రవర్తిస్తున్నాడని హాస్టల్ వర్గాలు చెబుతున్నాయి. రోజు మద్యం మత్తులో హాస్టల్ కు వచ్చి విద్యార్థులపై వీరంగం సృష్టించేవాడని భయంతో విద్యార్థులు ఎవరికీ చెప్పలేకపోయినట్లు తెలుస్తోంది. జగిత్యాల జిల్లాలోని ఎస్టీ గిరిజన సంక్షేమ బాలుర హాస్టల్లో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. హాస్టల్లో పనిచేస్తున్న శ్రీనివాస్ అనే వ్యక్తి మద్యం మత్తులో చిన్నారులపై దౌర్జన్యానికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. హాస్టల్లో కూరగాయలు కోసే పనిలో ఉన్న శ్రీనివాస్ ప్రతిరోజు మద్యం సేవించి విధులకు హాజరవుతూ విద్యార్థులను చీపుర్లతో చితకబాదుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సుమారు 10 ఏళ్ల వయసు గల చిన్నారులను కూడా విడిచిపెట్టకుండా కొడుతూ శారీరకంగా మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నట్లు చెబుతున్నారు. తాళ్ల ధర్మారం ప్రాంతం నుంచి డిప్యూటేషన్ జగిత్యాలకు వచ్చిన శ్రీనివాస్ గత 4 నెలలుగా ఇదే విధంగా ప్రవర్తిస్తున్నాడని హాస్టల్ వర్గాలు చెబుతున్నాయి. రోజు మద్యం మత్తులో హాస్టల్ కు వచ్చి విద్యార్థులపై వీరంగం సృష్టించేవాడని భయంతో విద్యార్థులు ఎవరికీ చెప్పలేకపోయినట్లు తెలుస్తోంది. क्या ना चाइना है